గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చెత్త తరలింపుకి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఎదురవుతున్నా కూడా మున్సిపాలిటీ అధికారులు ఎక్కడా కూడా నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈవీ వెహికల్స్ ఏవైతే ఇళ్ల దగ్గర నుంచి చెత్త సేకరణ కోసం కొనుగోలు చేసినటువంటి వందలాది ఈవీ వెహికల్స్ మూలన పడినటువంటి నేపథ్యంలో ఇళ్ల దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి కూడా పెద్ద పెద్ద వెహికల్స్ని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో స్థానికులు కూడా చాలామంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం వెహికల్ షెడ్ దగ్గర ఉన్న ఈవీ వెహికల్స్ ఏవైతే కొనుగోలు చేసినటువంటి లక్షల రూపాయలు, అంటే ఒక్కొక్క ఈవీ వెహికల్ కొనుగోలు చేయాలంటే 2 లక్షల రూపాయలు పైన అయ్యేటటువంటి నేపథ్యంలో వాటిని వందలాది వెహికల్స్ని కొనుగోలు చేశారు, కానీ అవన్నీ కూడా ఉపయోగకరంగా లేవు. దీంతో స్థానికంగా చిన్న చిన్న పరిస్థితుల్లో కూడా పెద్ద పెద్ద వెహికల్స్ని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో స్థానికులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం గుంటూరు వెహికల్ షెడ్ దగ్గర మనం ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈ వెహికల్స్ ఉపయోగం కనుక అందుబాటులోకి వస్తే మెయిన్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి నగరాల పరిధి దాటిన తర్వాత వాటిని ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. కొంతమంది స్థానికులు, అంటే ఈ హెవీ వెహికల్స్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఏం ప్రాబ్లం? టీవీ మిత్రులకి గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక్కడ కేవీపీ కాలనీ సెకండ్ లైన్లో జిఎంసీ షెడ్ ఒక 10-15 నెలలుగా ఇక్కడే రన్ చేస్తున్నారు. విషయం ఏంటంటే ఇక్కడ వందల సంఖ్యలో ఈవీ వెహికల్స్ ఉన్నాయి. వాడకపోగా ఈ లోకల్ ఏరియాల్లో ఆ బాడీ చిన్న చిన్న వెహికల్స్ తిప్పితే దానివల్ల ఏమైనా యూస్ఫుల్ ఉండేది, కానీ అవి పక్కన పెట్టేసి దానికి బదులు హెవీ వెహికల్స్ అన్నీ తిప్పుతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బందులు అవుతున్నాయి. అండ్ చిన్న చిన్న పిల్లలు తిరిగే టైంలో, స్కూల్ టైంలో, మార్నింగ్ అట్లా టైంలో మాకు ఇబ్బందులు అవుతున్నాయి. అదిగాక ఇక్కడ ఉండటం వల్ల దోమలు, వాసన, దానివల్ల ఫ్యామిలీస్ ఉండలేకపోతున్నాం. ఎన్నిసార్లు దీని గురించి చర్చలు జరిపినా, ఏమైనా పిటిషన్ చేసినా ఒకటి వెహికల్స్లో చెత్తను కూడా తీసుకొని వచ్చి ఇక్కడే ఉంచుతున్నారు అంటున్నారు. అది స్మెల్ వస్తున్నటువంటి పరిస్థితి వాస్తవేనా? అవును, ఆ మాట వాస్తవమే. ఇక్కడ పెద్ద వెహికల్స్లో లోడ్ తీసుకొచ్చి డంపేజ్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడే హోల్డ్ చేసి ఉంచుతున్నారు. దానివల్ల అందరూ బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఒకసారి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఏమైనా క్లియర్ చేసే అవకాశం ఉంటే మీరు ఏదైనా చేయదలుచుకుంటే చేయండి. మీరు స్థానికంగా ఉన్నారు కదా, మీరు మీ కార్పొరేటర్లకు కానీ స్థానికంగా ఉన్న నేతలకు చెప్పారా ఇట్లా ఇబ్బంది ఉందని? జరిగింది సార్, జరిగింది. ఇది ఒక 10-15 సార్లు అన్నా జరిగింది. దీని గురించి ప్రతిసారి చర్చ. 2 రోజులు తిరగటం, 3 రోజులు తిరగటం, తర్వాత కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళడం, 4 రోజులు ఆగటం, మళ్ళీ మర్చిపోవడం, తదావిధిగానే జరుగుతుంది. దీని గురించి క్లియర్గా యాక్షన్ తీసుకునే వాళ్ళు ఒక్కరు లేరు సార్. ఎన్ని గవర్నమెంట్లు మారినా ఒకసారి దాన్ని బట్టి చూసి మీడియా మిత్రులే. ఎన్ని పెద్ద వెహికల్స్ ఎన్ని తిరుగుతూ ఉంటాయి ఈ ఏరియా? ఉంటాయి సార్. మినిమంలో మీరు ఒకసారి వీడియో క్లారిటీ తీసుకున్నా ఈజీలో ఇది 30-40 వెహికల్స్ ఉంటాయి. 12 టైర్లు తిరిగే రోడ్లు. ఒకసారి ఆ రోడ్డు చూపించండి సార్. ఒకసారి 12 టైర్లు తిరుగుతున్నాయి, ట్రాక్టర్లు తిరుగుతుంది. మన రీసెంట్గా అక్కడ ఒక అతను చచ్చిపోయాడు ట్రాక్టర్ కింద పడి, ర్యాష్ డ్రైవింగ్ వల్ల. బండ్లు సేకరణ కోసం ఈవీ వెహికల్స్ రావాలి యాక్చువల్గా ఇలాంటి ఏరియాలో, ఎందుకంటే చిన్న ఏరియా. అవి వస్తున్నాయా? లేదు సార్, ఏం రావట్లేదు సార్. ఆ ఈవీ వెహికల్ అనేది అసలు మీరు రేపొద్దునే ఒకసారి మీ క్లారిటీ కోసం ఒకసారి మీరు రేపొద్దున ఒకసారి చూసినా మీకు ఎలాంటిది కనపడడం కానీ అలా ఏం ఉండదు. మొత్తం 4:30 నుంచి మార్నింగ్ 11 దాకా ఇదే తంతు. ఇంకా హెవీ వెహికల్సే తిరుగుతాయి. డంపేజ్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ హోల్డ్ చేసి పెడతారు. దీని గురించి అసలు రెస్పాండ్ అయ్యేవాళ్ళు లేరు. కొంతమంది యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి, అది ఇది అంటున్నారు. అవును సార్, మన రీసెంట్గా ఒక 4-5 మంత్స్ బ్యాక్ ఒక అతను కొంచెం ఏజ్లో ఎక్కువ ఉన్న అతను బండి కింద పడి చచ్చిపోయాడు, ర్యాష్ డ్రైవింగ్. ఏమన్నా అంటే మేము మున్సిపాలిటీ వాళ్ళం అంటారు. ఇంక మనం వాళ్ళతో ఏం మాట్లాడతాం సార్ పొద్దాకలా. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం మీరు కూడా మీడియా మిత్రులు మాకు సహాయంగా ఉండి దీన్ని కొంచెం క్లియర్ చేసే విధానంలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం సార్. అంటే మీరు కూడా ఈ మధ్యకాలంలో ఇక్కడ ధర్నాలు జరిగినాయి అంటున్నారు, ఎట్లా? ధర్నాలు అయితే చాలా జరిగినాయి సార్. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం వారు కూడా పట్టించుకోకపోవడం. ఇక్కడ చిన్న చిన్న వెహికల్స్ తిరిగితేనే బాగుంటుంది సార్. ఇక్కడ ఏదన్నా సరే ఇక్కడ స్థానికంలో ఈవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఏర్పాటు చేశారో అవన్నీ చాలా డంపింగ్ యార్డ్లు చాలా పడిపోయి ఉన్నాయి. అవైతే వర్కింగ్లోకి వచ్చినాయి అంటే ఏమన్నా ఉంటే ఈ యాక్సిడెంట్లు కానీ, ర్యాష్ డ్రైవింగ్లు కానీ, ఇక్కడ చిన్నపిల్లలు తిరిగే ఏరియా సార్. ఇవన్నీ ట్రాఫిక్ జామ్ కానీ ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. సో ఇది ఎలాగైనా మీరు ప్రభుత్వం దాకా తీసుకొని వెళ్ళి ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. బాగా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇప్పుడు నుంచి కాదు సార్, కొన్ని ఇయర్స్ నుంచి మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం. అది తీసుకెళ్తూనే ఉన్నాం, అవుతూనే ఉంది, కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు.
వస్తారు వింటారు అంటారు, బెనిఫిషియల్స్లో వాళ్ళు విన్నారు సార్, వాళ్ళు పట్టించుకోరు దాని గురించి. ప్రతినిధులు ఏమో వస్తారు కదా, మేము పర్యటనలు చేస్తున్నాం అంటున్నారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. లేదు సార్, వస్తారు పట్టించుకుందామన్నా చెప్దాము, అమ్మ పైదాకా తీసుకెళ్దాం పైదాకా చెప్దాం అంటారు, కానీ వాళ్ళు ఏం పట్టించుకునేది లేదు. వస్తారు 2-3 రోజులు ఏమో నాకు కొంచెం చిన్న హడావుడిలా ఉంటుంది, కానీ ఏం పట్టించుకోరు సార్. ఏదన్నా ఆ పెద్ద వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అది ఊరి అవతల ఉంటే ఏదన్నా మనకి అక్కడైతే ట్రాఫిక్ ఉండదు. ఇక్కడ చిన్న పిల్లలు ఉంటారు కదా, ఈ రోడ్ చాలా చిన్న సార్. ఇక్కడ ఉంటే ఇక్కడ స్కూల్ ఏరియాస్ ఇవన్నీ, అక్కడ పక్కన స్కూల్ ఏరియాస్ ఇవన్నీ అందరూ తిరిగేది ఇదంతా. వీటి వల్ల ట్రాఫిక్ జాము, డైలీ మార్నింగ్ పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, వీళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేస్తారు, మళ్ళీ వెళ్ళే దారిలో చెత్త పడేసుకుంటూ వెళ్తారు. పెద్ద వెహికల్స్ ఏవైతే ఉన్నాయి అవే చిన్నవి, ఈవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్నవి, ప్లస్ ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉండదు, అవి వాటికి డోర్స్ అవన్నీ ఉంటుంది కాబట్టి ఇక్కడ చెత్త ఏది పడకుండా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అది సార్, అది ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం ఎలాగన్నా మీరైనా మీ ద్వారా మీడియా వాళ్ళ ద్వారా సపోర్ట్ చేసి వాళ్ళ దాకా వెళ్తే మాకు ప్లస్ అవుతుందని చిన్న అభిప్రాయం సార్. ఇది ప్రధానంగా కూడా వెహికల్స్ సంబంధించి కానీ చెత్త డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉండటం ఒక ప్రాబ్లం అయితే, హెవీ వెహికల్స్ అంటే ఒకప్పుడు ఊరికి చివర ఉన్నటువంటి ప్రాంతం అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఊరు మధ్యలోకి వచ్చినటువంటి ప్రాంతంలో హెవీ వెహికల్స్ అనేవి రన్ అవ్వటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ఈవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించకపోవడం అనేది వీటన్నిటికీ ప్రధానంగా ప్రమాదాలకు కారణం అనే విధంగా కూడా స్థానికులు చెప్తున్నారు. వందలాది ఈవీ వెహికల్స్ అయితే షెడ్యూల్లో పడున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని మినిమం మెయింటెనెన్స్ చేస్తే అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గుంటూరు నగర మున్సిపాలిటీపై దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో కొన్ని వెహికల్స్ని పునరావృత్తి చేశారు. అయితే ఇంకా వందలాది వెహికల్స్ ఉన్నాయి, అవి ఇక్కడివి కాదు, విజయవాడ అని అంటారు, ఇక్కడవి అంటారు. కానీ ఎవరైనా వాటిని ఉపయోగించేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే నగరంలో ఈ హెవీ వెహికల్స్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి తిరిగేటటువంటి అంశాలు ఉండవు, ప్రమాదాలకు గురయ్యేటటువంటి పరిస్థితులు ఉండవు అనేది స్థానికులు ఒక ఆవేదన కనిపిస్తుంది. ఏదైనా కూడా ఈవీ వెహికల్స్పై దృష్టి పెట్టాలి. ఈ ప్రధాన వెహికల్స్ అనేది నగర పరిధిలోకి రాకుండా నగర చివరి భాగాల్లోకి వచ్చి వాటిని కలెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలనే విధంగా ప్రజా అభిప్రాయం కనిపిస్తుంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు కేవీపీ కాలనీ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.